వస్తుంది? నాకు ఆకలిగా ఉంది, వచ్చి అన్నం పెట్టు. ఇక్కడ ఏం చేస్తున్నానో చూస్తున్నావు కదా, పెద్ద పిల్లవే కదా నువ్వే వెళ్ళి పెట్టుకుని తిను పో పో. నువ్వు తిను. బొమ్మలాగే ఉన్నావు. పోయిన వారం ఆరతి బర్త్డే, వచ్చే వారం కాంచన బర్త్డే, ఈ రోజు మన పవిత్ర బర్త్డే. తన ఇంటికి రావడం ఈ రోజుకి 7 సంవత్సరాలయ్యింది. తనకి 7వ సంవత్సరం మొదలైనందువల్ల తన బర్త్డే పార్టీని ఎంజాయ్ చేద్దామా? హ్యాపీ బర్త్డే ఫుడ్ పాయిజన్ అయింది మేడం. మిగతా పిల్లల్ని రికవర్ చేస్తాం, కానీ ఈ పాపని మాత్రం రికవర్ చేయలేకపోయాం. సారీ మేడం. ఎప్పుడు వాళ్ళనే వెనకేసుకొస్తున్నావు? నీ దగ్గర నుంచి వాళ్ళని విడతీయాలనుకున్నాను, చేశాను. నీలంగర నీడా అనే ఆశ్రమం నుంచి హేమావతిని మాట్లాడుతున్నాను సార్. ఈ రోజు ఉదయం ఒక అమ్మాయి చనిపోయింది కదా, అది చంపింది. వాట ఈసారి కాస్త ఎక్కువ కావాలి మామా. ఊర్లో సెటిల్ అయిపోవాలి మామా. తీసుకోరా, నీకు లేనిది ఏముంది చెప్పు. ముందు పౌడర్ వేసుకొని ఆ తర్వాత పంచుకుందాం. బండి అప్ప. థ్యాంక్స్ మామా. ఇదిగా ఎందుకు కట్ చేస్తున్నావు? నా భార్యగా, తీసి మాట్లాడు. హలో హలో హలో. ఇవరా. నేను నీతో ఉన్న విషయం తనకు తెలిసిందే. నువ్వు ఊరికెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పింది నా భార్యతోనే కదా. ఏ ఊరికి వెళ్తున్నారు? తప్పుగా మాట్లాడద్దు. మై వైఫ్ కి నాకన్నా నువ్వేరా చాలా ఇష్టం. రే నేను బయలుదేరుతున్నా. నిన్ను చంపేస్తే తను బాధపడుతుంది కదా. నీ అమ్మ రే. ఏం చేస్తారా? ఏం చేస్తా? నువ్వు సరిగా ఉంటే అది ఎందుకు నాతో వస్తుంది.
అత్తకి ఇల్లు కావాలి. మందు గిందు కొట్టేవాళ్ళైతే మాకు సెట్ అవరు. మీరు వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ నాన్ వెజ్. ఇప్పుడున్న ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు? సీజే కంపెనీ అంటే జీతం బాగా వస్తుందా? అవును, మీరు ఏ వాళ్ళు? మేము బ్యాచిలర్సే, కానీ త్వరలోనే ఫ్యామిలీ అయిపోతాం. తమ్ముడు, ఇది గవర్నమెంట్ ఒప్పుకుంటారు, కానీ మేము ఒప్పుకోవాలి కదా. మనల్ని ఆ లెక్కలో వేసాడా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? నేను ఇంట్లో ఉన్నాను, నాన్న ఆఫీస్కి పంపించలేదు. సరే గాని నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేసావా? ఎంతో చెప్పి చూశాను, చాలా పట్టుదలతో ఉన్నారు. సరే, నువ్వు ఇల్లు చూసావా? చూస్తూనే ఉన్నావు, ఇంకా సెట్ అవ్వలేదు. సరే, తర్వాత మాట్లాడతాను. నాన్నకు భయపడి బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు కాల్ చేయకు, వీలైతే నేనే కాల్ చేస్తాను. మిస్ యూ, బాయ్. ఉదయం నుంచి రోడ్డు తిరుగుతూ ఇంటి కోసం వెతుకుతూ ఉన్నావు. నాతో పాటు వచ్చి నా రూమ్లో ఉండరా అని చెప్పాలనిపించలేదు కదా? నువ్వు ఒక ఫ్రెండ్వేనా? ఏంట్రా మావా నువ్వు నన్ను ఇలా అనేసావు? ఒక నిమిషం ఉంటా. హలో, ఎవరు? హలో, రఘు అంకిల్. ఒక చిన్న హెల్ప్. ఏం లేదు, అరుణ్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడిని ఇంట్లో నుంచి బయటికి గంటేశారు. వాడిని కూడా నాతో పాటు రూమ్మేట్ గా తీసుకొచ్చేనా? మీకు ఓకేనా? బేబీని ఒకసారి అడిగి చూడండి. ఓకేనమ్మా. 4 ఉండాల్సిన ఇంట్లో 5 ఉన్నారు బుజ్జు. ఇల్లు తట్టుకోదు, ఓవర్ లోడ్ అయిపోతుంది. చెప్పు. విన్నావయ్యా, నాకు ఎప్పుడూ ఒకప్పుడు మూడు వస్తుంది. దాన్ని ఎందుకయ్యా చెడగొడతావు? ఫోన్ పెట్టవయ్యా. శాండ్లో ఒకసారి నేను విక్కీని మాట్లాడుతున్నా. చెప్పు వికీ. ఏం లేదు సార్, నాకు తెలిసిన వ్యక్తికి ఇల్లు కావాలి, కమిషన్ ఇస్తాడు. సరే, అతన్ని మన స్టోర్ రూమ్ కి పంపు. సరే సార్. ఏంటి ఇప్పుడు దీన్నే షోరూమ్ అన్నారా? ఏంటి, శాన్ లోకేష్ సార్ని కలవాలి. ఇది ఇక్కడ ఉన్నారుగా. ఏంటి లైసెన్సా? ఏంటి లైసెన్సా? అంటే నువ్వు బ్రోకర్ కాదా? నేను ఇంటి బ్రోకర్ పని కూడా చూస్తాను, ఆర్టీఓ పని కూడా చూస్తాను. అంతెందుకు, కావాల్సి వస్తే ఇంటింటికి వెళ్లి నీళ్ల గండ్లు కూడా వేస్తాను. ముందు నీకేం కావాలి అది చెప్పు. టెస్టే చేయకుండా లైసెన్స్ ఇప్పిస్తారా? రేయ్, నువ్వు కొంచెం ఊరుకోరా. సార్, నా పేరు అరుణ్. ఇంటి విషయమై విక్కీ ఫోన్ చేశాడే. ఓ, మీరేనా అది? చాలా అర్జెంటు, చిన్న రూమ్ అయినా పర్వాలేదు, కొంచెం ఈ రోజే చూడాలి. అర్జెంట్ గా ఇల్లు కావాలంటే ఒక అతనితో రూమ్మేట్ గా ఉండండి. తను కొద్దిగా రోజులే ఉంటాడు, తర్వాత తను గాలి చేసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మీరు ఒంటరిగా ఉండొచ్చు. ఓకే అంటే చెప్పండి, ఇప్పుడే మీకు అడ్రస్ చెప్తాను. ఎవరితో కలిసి ఉండాలి? ఎవరండి? సార్, ఇల్లు ఖాళీ అవబోతోందని హౌస్ ఓనర్ చెప్పారు. అవును చెప్పారు. ఎవరికి ఈ ఇల్లు? బ్రదర్, నాకే. ఓ, రండి జీ, వచ్చి ఇల్లు చూడండి. రే, ఇల్లు చూసి నచ్చకపోతే నువ్వు వద్దని చెప్తావా? పొద్దునుంచి హౌస్ ఓనర్లు ఎలా చేశారో చూసావుగా. సార్, ఇల్లు సూపర్ గా ఉంది. మీరు హౌస్ ఓనర్ కి ఫోన్ చేసి చెప్పండి. సరే జీ, నేనైతే మాట్లాడతాను. ఆయన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తారు, మీరు అడ్వాన్స్ మాత్రం కొంచెం పంపించేయండి. జీ, అడుగుతున్నానని అపార్థం చేసుకోకండి, కుక్కలేం లేవు కదా? నేను మాత్రమే. ఓకే జీ, థ్యాంక్స్. నాతో అమ్ముందని చెప్పి ఇన్నాళ్ళు మోసం చేసావు కదా? 75 రోజులుగా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అలాగే మోసం చేశాడు. సార్, మిమ్మల్ని ఏ రోజు మోసం చేయాలనుకోలేదు సార్. అనవసరంగా మాట్లాడుకో. నువ్వు చెప్పే కథలు వినడానికి ఓపిక లేదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. కొంచెం ప్రశాంతంగా వినండి. రే, చెప్తున్నానుగా, బుద్ధి లేదు. ఆ కుక్క ఎందుకు అలా అరుస్తోంది? ఏమన్నా? నువ్వు రామా. రే, బండి తీరా. వెళ్ళండి వెళ్ళండి. ఇల్లంతా పెనాలతో కడగాలి. ఇల్లు పాడు చేశారు. లేదు, ఇప్పుడే వెళ్తున్నాను. డిన్నర్కి ముందు కొంచెం మందయింది, ముద్ద దిగదు, వచ్చి కాల్ చేస్తాను. జీ, బ్రదర్, జీ, హోటల్కి వెళ్తున్నాను, మీరు వస్తారా? ఓ 5 minutes వెయిట్ చేస్తారా? బట్టలు మార్చుకొని వచ్చేస్తాను. ఓకే బ్రదర్, వెళదామా? వెళ్దాం జీ. జీ, భోంచేయడానికి ముందు లైట్గా మందేసి భోంచేద్దామా? అయ్యో, అలవాట్లేదండి. ఏది మందేసి భోంచేయడమా? మందు కొట్టడం. ఏమంటున్నారు జీ, అలవాట్లేదా? నేనెప్పుడు తాగలేదు, కానీ నా ఫ్రెండ్ తాగుతూ ఉంటాడు. నేను జస్ట్ కంపెనీ ఇస్తాను. ఎవరు మార్నింగ్ మీతో వచ్చారు? ఆయన జగన్. సరే అయితే ఆయన్ని పిలవండి జీ, ముగ్గురం బార్కి వెళ్దాం. మీరు ఇంటికి రావడం సెలబ్రేట్ చేద్దాం. మీరు ఎప్పట్లా సైడ్ డిష్ తిని మాకు కంపెనీ ఇవ్వండి. ఏమండి, మీ ఫ్రెండ్ వచ్చేసారు. వచ్చాడు.
ఎన్ని రోజులు తాగుదామని పిలుచుంటాను, ఒక్కసారైనా వచ్చావా? ఏంట్రా లేటు? పొద్దునే కదరా రెంట్కి దిగావు, నైట్ కల్లా తాగడానికి వచ్చేస్తావా? మీరొకరి ఈ రోజు ఆయన సైడ్ డిషే, మనమే మెయిన్. ఆ? కూర్చోండి. ఎవరు దివ్యానా? నేను నీతో ఉన్నానని మాత్రం చెప్పకు, మళ్ళీ అసహ్యంగా తిడుతుంది. ఎవరు జీ దివ్య? మిమ్మల్ని ఎందుకు అసహ్యంగా తిడుతుంది? మీరు కంటిన్యూ చేయండి, నేను మాట్లాడొస్తాను. అదో దారుణమైన ప్రేమ కదండి. మందు తాగుతూ మాట్లాడుకుందామా? ఖచ్చితంగా. రే చిన్నబాబు, ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే తను ఎందుకు దివ్యాని లవ్ చేశాడో తెలియదు. ఇది ఏమాయ చేసావే లవ్ స్టోరీ కాదు, ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన లవ్ స్టోరీ. ఒకరోజు అరుణ్ పార్క్ లో కూర్చొని పిచ్చి వాళ్ళ ఎందుకు నవ్వుతున్నాడో తెలియకుండా నవ్వాడు. వాకింగ్ చేయడానికి ఆ పార్క్ కు వచ్చిన దివ్య వీడిని చూసి నవ్వడం మొదలు పెట్టి గట్టిగా నవ్వుతున్నారు. బ్రహ్మానందం కామెడీ అండి. ఆ తర్వాత ఇంకేముంది, వీడు ఆ పార్క్ లో ఏడుస్తున్న ఒక పిల్లాన్ని తీసుకొని నవ్వించినట్టు ఒక క్యూట్ పర్ఫార్మెన్స్ చేశాడు. తనేమో వాడికన్నా క్యూట్ గా పర్ఫార్మ్ చేయాలని మనోడిని చూసి నవ్వనట్టు వెళ్ళిపోవడం అలా కంటిన్యూ అయింది. వీడు రెంట్కి ఇల్లు ఎత్తుక్కుంటూ ఒకరోజు తన ఇంటికే వెళ్ళిపోయాడు. ఇదే మంచి అవకాశం అనుకుని తను వాడిని బుట్టలో వేసుకోవడం మొదలుపెట్టింది. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి అందరూ త్వరగా వచ్చేసారు? టైం 11 అయింది. రోజు నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నావని ఆ ఎంటీ గార్డ్ నన్ను దొబ్బుతున్నాడు. మైండ్ వాయిస్ వినిపిస్తోంది. అరుణ్, ఎండి మిమ్మల్ని పిలుస్తున్నారు. వాడెప్పుడు నిన్నే కదా పిలుస్తాడు. నువ్వు రావడం కెమెరాలో చూసుంటాడు, వెళ్ళి తిట్టించుకొని రాపో. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు ఊరేగింపు, భయంకరమైన ట్రాఫిక్ సార్. మీ కష్టం నాకు అర్థమవుతుంది. ఒక పని చేద్దాం, నువ్వేం చేస్తావంటే హైదరాబాద్ లో ఒక కొత్త సీజీ యూనిట్ మొదలు పెడుతున్నావు, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. సార్ గాజువాక్ నుంచి రావడానికి నాకు లేట్ అవుతోంది. డైలీ హైదరాబాద్ బైక్ లో అప్ అండ్ డౌన్ చేయలేను సార్. ప్లేన్ లో రండి. వీళ్ళ ప్రేమని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలా అని వీళ్ళు ఆలోచించేటప్పుడు వీళ్ళకి సహాయం చేసే విధంగా వీళ్ళ బంధువు ఒకటి చచ్చిపోయాడు. చెప్పు తమ్ముడు, మన సదాశివం హార్ట్ అటాక్ లో చనిపోయాడంటే నీకు సమాచారం రాలేదా? ఏంటి? అవునన్నా, ఈరోజు సాయంత్రం తీస్తున్నా. నా కొడుకును పంపిస్తా, ఇద్దరు వెళ్ళొస్తారా? అలాగే. చెప్పండి డాడ్. ఏంట్రా క్లాస్ పూర్తయిందా? అయిపోయింది డాడ్. సరే, మీ పెదనాన్న అర్జెంటుగా ఒక పని మీద ఊరికెళ్ళాలట. ఆయన నీ కార్లో తీసుకెళ్ళు. ఓకే డాడ్, నేను ఇప్పుడు సుందర్తో లైబ్రరీకి వెళ్తున్నా. తన డ్రాప్ చేసి పెద్దనాన్ని తీసుకెళ్తాను. సరే, ఓవర్ స్పీడ్ వెళ్ళకు, చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళాక నాకు కాల్ చేయి, సరేనా? ఓకే డాడ్. చెప్పు దివ్య. ఊర్లో ఒక డెత్ అయింది. నాన్న ఊరికి వెళ్తున్నారు. ఈవినింగ్ సినిమాకి రాలేను. త్వరగా వచ్చి ఎదురింట్లో ఉండమన్నారు. నైట్ అక్కడే స్టే. సారీరా. ఏంటి సైలెంట్ అయిపోయావు? అలాంటిదేం లేదు. సరే, నీకు ఒక ఆఫర్ ఇస్తాను. ఏంటి ఆఫర్? నైట్ ఎదురింటికి వెళ్తున్నాను. మా ఇంట్లో లేను. నైట్ 11 తర్వాత బయటికి రావాలనుకుంటున్నాను. ఏయ్, ఏంటి ఇంత అడ్వాన్స్ గా వెళ్తున్నావు? ఇదే లేట్ అనుకుంటున్నా. వచ్చేటప్పుడు ఎదురింట్లో ఉన్న బూమర్ అంకుల్ చూసేశాడు. ఈ బూమర్ అంకుల్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండి. మండిపోతున్న ఎండలో ఇతను నడుచుకుంటూ వచ్చేటప్పుడు, తమ్ముడు నన్ను నా ఇంటికాడ వదలండి. ఇల్లు ఇక్కడే కదా, నడుచుకొని వచ్చేయండి. ఇదొక సమస్య బ్రో. దీనికి హర్ట్ అయిన ఈ అంకుల్ డెత్కి వెళ్ళిన ఆ అంకుల్ కి ఫోన్ చేసి మొత్తం చెప్పేశాడు. బండి ఆపోయా. ఎంత పని చేసావురా? ప్లాన్ చేసి నా ఇంటికి అద్దెకొచ్చి నా కూతుర్నే లేకపోదామని చూసావా? మాట్లాడకురా, ఇక్కడే చంపేస్తాను. అంతా నీ వల్లేనా? వీడిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి నాటకాలు ఆడుతున్నావా? నిన్ను చెయ్యదల్లా. పైకెళ్ళు చెప్తున్నాను కదా, పైకెళ్ళమంటున్నానా? పైకెళ్ళవే, చేతులు కాళ్ళు ఎరగొడతా. నేను చేతగా నన్ను అనుకుంటున్నావా? ఇదిగోరా నీ అడ్వాన్స్ డబ్బులు.
వెంటనే ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాత్రుల్లోగా ఇల్లు ఖాళీ చేయలేదంటే వస్తువులన్నీ తీసి రోడ్డు మీద పడేస్తాను. జాగ్రత్త. ఇదే వాడిని ఆ ఇంట్లో నుంచి తరివేసిన స్టోరీ. ఓ అందుకే జీ అటు ఇటు తిరిగి చివరికి మా ఇంటికి వచ్చి చేరారన్నమాట. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ రిజిస్టర్ మ్యారేజ్ కూడా ఉంటుంది. నాకెందుకో మన ఎదురే సాక్షి సంతకం చేస్తామనిపిస్తుంది. చెప్పు దివ్య. ఫోన్ తీయడానికి ఇంతసేపా? కొత్త ఇంటికి వచ్చాను కదా, ఆ రూమ్మేట్ బార్కి వెళదామని తీసుకొచ్చారు. ఏంటి బారా? మందు కొట్టడానికి వెళ్ళావా? హే, నేను మందు కొట్టడం లేదు. జగను నా రూమ్మేట్ తాగుతున్నారు. నేను జస్ట్ కంపెనీ ఇస్తున్నాను. అలా ఉండాలి. నువ్వు మందు కొట్టావని తెలిసిందో నీ పని అంతే. దివ్య, ఇక్కడ యాక్సిడెంట్. ఏమైంది? ఉండు, మళ్ళీ చేస్తాను. అరుణ్, మ్యామ్ మేడం, దెబ్బలు ఏమైనా తగిలాయా? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు, నేను చూసుకుంటాను. మేడం, డ్రింక్ చేశారా? అది కాదు, బండి నడపడానికి తడబడుతుంటే. లేదు, ఓ చిన్న టెన్షన్ ఉండటం వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. టెన్షన్గా ఉన్నప్పుడు ఎందుకు ఒంటరిగా నడుపుతున్నారు? కూడా ఎవరు రాలేదా? ఎవరూ లేరు, నేను ఒంటరిగానే వెళ్ళాలి. అది కాదు, బండిని పార్క్ చేసి క్యాబ్లో వెళ్ళొచ్చు కదా. వెళ్ళలేను, నా వల్ల కావట్లేదు. మీరే కాస్త బుక్ చేసిస్తారా? సరే ఉండండి, నేను బుక్ చేస్తాను. మ్యామ్, మీ అడ్రస్ చెప్పండి. నంబర్ 10 మీనాక్షి స్ట్రీట్, నీలాంగరే. ఐ థింక్ లేట్ అవ్వడం వల్ల రావట్లేదు. ఉండండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను. తప్పుగా అనుకోకపోతే మీరు నాకొక సహాయం చేయగలరా? చెప్పండి. మీరే నన్ను కొంచెం ఇంటి దాకా డ్రాప్ చేయగలరా? నేను అస్సలు డ్రైవ్ చేయలేకపోతున్నాను, ప్లీజ్. మ్యామ్, ఏం లేదు, నా ఫ్రెండ్స్ లోపల వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. చెప్పు దివ్య. అసలు నీ సమస్య ఏంటి? కాల్ చేస్తున్నావు, కట్ చేస్తున్నావు. ఏం లేదు, ఒక చిన్న యాక్సిడెంట్. ఆవిడ బండి నడపలేకపోతుంది, అందుకే ఆవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఏంటి, డ్రాప్ చేయడానికి వెళ్తున్నావా? డ్రాప్ చేసి కాల్ చేస్తాను. నువ్వు అనవసరమైన పని చేస్తున్నావు. నేను చెప్పేది విన్నావు కదా. నువ్వు ఫోన్ చేయకు, పెట్టే. నీకిప్పుడు ఫోన్ చేసింది గర్ల్ ఫ్రెండా? సారీ. అదేం ప్రాబ్లం కాదండి, ఒకరోజు మాట్లాడకుండా ఉంటుంది. మీ ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను, ఫోన్ పెట్టు. అవును, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఎన్జిఓ రన్ చేస్తున్నాను. ఓ, నీడా అనే పేరుతో. నేను వస్తానండి.
ఒక్క నిమిషం. బండిని లోపల పార్క్ చేయాలా? వద్దండి, మీరు తీసుకువెళ్ళండి. ఏమండి, కారే వద్దండి, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. ఇంత వర్షంలో క్యాబ్ దొరకడం చాలా కష్టం. పర్వాలేదు, తీసుకువెళ్ళండి. మార్నింగే వచ్చి కార్ ఇవ్వండి. నాకు హెల్ప్ చేసి మీరు వర్షంలో వెళ్ళటం ఇబ్బందిగా ఉందండి, అర్థం చేసుకోండి. ఏమండి, నా పేరేంటో కూడా మీకు తెలీదు. నేను ఉదయం వచ్చి కారు ఇవ్వకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని చూస్తే అలా అనిపించటం లేదు. నాకు నమ్మకం ఉంది. తీసుకువెళ్ళండి. మనుషులకి మనుషులే సాయపడాలండి. ఇప్పుడు మీరు చేస్తున్నట్టు. ప్లీజ్ తీసుకువెళ్ళండి. వర్షం, రాత్రి సమయం, ఇంట్లో వేరే ఎవరు లేరంటున్నారు. ఇలాంటి ఛాన్సులు సినిమాలో మాత్రమే దొరుకుతాయి. యాక్చువల్గా మమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి నువ్వు అక్కడే స్టే చేసి ఉండాల్సింది. అట్లీస్ట్ మాకైనా ఇంట్రడ్యూస్ చేసి నువ్వు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అలా చేయడం మానేసి ఇక్కడికి స్టీరింగ్ని తిప్పుతూ కూర్చున్నావు. రే, మీరు ఇలా ఉండడం వల్లేరా దేశంలో చిన్నపిల్లలు కూడా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. సొల్లు కబుర్లు ఆపరా. ఫార్వర్డ్ మెసేజ్ చదివించి నాకు చెప్పుకో, అర్థమైందా? లేట్ అవుతుంది, బయలుదేరు. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ జీ. బాయ్. తన అడ్రస్ అడగడం మర్చిపోయానే. గుడ్ నైట్ జీ. గుడ్ నైట్ బ్రదర్. The person you're calling is not answering. వర్షం, రాత్రి సమయం, ఇంట్లో వేరే ఎవరు లేరంటున్నారు. ఇలాంటి ఛాన్సులు సినిమాలో మాత్రమే దొరుకుతాయి.
Hey. Hey. మార్నింగ్ అండి. చెప్పండి జై. ఒక చిన్న హెల్ప్. బార్కి వెళ్ళి నా బైక్ తీసుకొని ఆ లేడీ ఇంట్లో కార్ వదిలేసి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను. కొంచెం వస్తారా? తప్పుగా అనుకోకండి జై, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి పని చాలా ఎక్కువగా ఉంది. అర్జెంట్గా 5 మైళ్ళు పంపించాలి. ఓ సరే, పర్వాలేదు బ్రదర్. ఓకే జీ, నేను చూసుకుంటాను. చెప్పమావా? ఎక్కడున్నారా? ఓ క్యాబ్ పట్టుకొని నిన్న రాత్రి ఓ బార్కి వెళ్ళావే, అక్కడికి రా, నా బైక్ తేవాలి. లేదురా, టైం అయిపోయిందిరా. అసలుకి మా ఎండి తిడతాడు. తాగడానికి మాత్రం టైంకి వస్తున్నావుగా, ఇప్పుడు రా. ఏమండి, ఒకసారి రండి. ఏమైంది జీ? ఎవరు చెవిడా? నిన్న నైట్ వెళ్ళి డ్రాప్ చేసి వచ్చానే, ఆ కార్ తాలూకు ఓనర్. జీ, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీకు దీనికి ఏ సంబంధం లేదు కదా? ఏమండి, నాకు దీనికి ఏ సంబంధం లేదండి. నిన్న నైట్ అంతా మీతోనే ఉన్నాను కదా. లేదు జీ, నిన్న రాత్రి వెళ్ళి ఆవిడని డ్రాప్ చేసి బండి తీసుకొచ్చానని చెప్పారు. ఇప్పుడు అదే బండిలో ఆవిడ బాడీ ఉందంటే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు జీ? నేను పోలీస్ దగ్గరికి వెళ్తాను. పోయి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఆవిడని డ్రాప్ చేసి బండికి తీసుకొచ్చేసాను, నాకు ఆవిడకి ఎటువంటి సంబంధం లేదని చెప్తారా? చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఎవడి మీద నింద మోపి ఎలా కేసు క్లోజ్ చేద్దామని పోలీసులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళి నేను చాలా మంచోడినని చెప్పారనుకోండి, వాళ్ళు ముందు మిమ్మల్ని అనుమానిస్తారు.
ఏదైనా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయండి జీ. నేను మీకు తోడుగా ఉంటాను జీ. ఎవిడెన్స్ లేకుండా వెళ్తేనే కదా పోలీస్ నన్ను టార్గెట్ చేస్తారు. నేను ఎవిడెన్స్ తీసుకెళ్లి పోలీస్కి ఇస్తే వాళ్ళు నన్ను అనుమానించారు కదా. ఇప్పుడు సడన్ గా ఎవిడెన్స్ ఎక్కడికి వెళ్తారు? నేను నిన్న నైట్ ఆ లేడీని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను కదా. ఆవిడ ఇంటి ముందు ఓ సీసీటీవీ కెమెరా ఉంది. నేను అది చూశాను. ఫుటేజ్ చూడడానికి వెళ్దామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారంటే జీ. వచ్చి చెప్తాను. నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేదు అనడానికి ఆ సీసీటీవీ కెమెరానే ఎవిడెన్స్. అదే విధంగా ఆ ఇంట్లోకి వెళ్ళింది ఎవరు, ఈ హత్యని చేసింది ఎవరు, ఆ బాడీని తీసుకొచ్చి కార్లో పెట్టింది ఎవరు అన్నదానికి కూడా అదే సీసీటీవీ కెమెరానే ఎవిడెన్స్. ఆ ఫుటేజ్ను గనక తీసావంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి. హలో, వీసా అడిగావుగా, ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసావుగా, బయట జరుగుతున్నవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూడు, జామర్ ఆన్ అయింది, రికార్డ్ అవ్వట్లేదు. ఇది ఎంత రేంజ్ని కవర్ చేస్తుంది? మాక్సిమం 100 మీటర్స్. చెప్పు మామా. ఒకడిప్పుడే వచ్చి అంగిట్లో జామర్ తీసుకెళ్తున్నాడు. ఆడిని ఫాలో అయ్యేవాడుకో పెద్దగా సంపాదించచ్చు. రే, నేనే పని లేకుండా ఉన్నాను, చెప్పురా చేస్తాను. బ్రదర్, మీరు ఇక్కడే వెయిట్ చేయండి.
బ్రదర్ ఎక్కడా? బ్రదర్ ఏమైంది? జీ డిక్కీలో బాడీ ఉండడం పసిగట్టి ఒక కుక్క మొరగడం మొదలుపెట్టింది. ఏం చేయాలో అర్థం కాక బండి వేగంగా నడుపుకుంటూ వచ్చాను. హఠాత్తుగా రోడ్డు మధ్యలోకి వస్తే వీడిని గుద్దేశాను. ఏం చేయాలో తెలియట్లేదు జీ. జీ ఏదో బండి వస్తున్నట్టుంది. ఎత్తండి జీ. బ్రదర్ హాస్పిటల్కి తీసుకెళ్దామా? అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మీరు ఎత్తండి. రండి, రండి. ఏమైంది? యాక్సిడెంటా? లేదండి, వర్షంలో తెలియకుండా గుద్దేశాను. మేమే మాట్లాడి సాల్వ్ చేసుకున్నాం. ప్రాబ్లం ఏమీ లేదు. సారీ. చేయండి బ్రదర్. బాడీలో ఏ మూమెంట్ చనిపోయినట్టున్నాడు జీ. వెనక ఎవరు ఉన్నారు? ఏమండి ఏమండి భయపడకండి. మిమ్మల్ని మేమేం చెయ్యం. అతని తలకి గాయమైంది. హాస్పిటల్కి వెళ్దామా? మీతో వచ్చిన ఆయనకి గాయమయ్యి స్పృహ కోల్పోయారు. మీరెవరు? ఆయన మీకేమవుతారు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? వాడు ఎవరో ఒక ఇన్స్పెక్టర్ కొడుకు. నేను రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను ఫాలో అవుతాడు. ఈ రోజు కూడా అలాగే ఫాలో అయి వెళ్ళిపోతాడు అనుకున్నాను. కానీ తను స్పృహ కోల్పోయాడని అబద్ధం చెప్పావండి. తను స్పాట్లోనే చనిపోయాడు. ఇక్కడ జరిగింది మేము ఎవరితోనూ చెప్పం. మీరు కూడా ఎవరితోనూ షేర్ చేయకండి. వీడిని కార్ని మేము చూసుకుంటాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మేము డ్రాప్ చేసేస్తాం. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? జీ మనమే కదా యాక్సిడెంట్ చేస్తాం. మనమే దాన్ని హ్యాండిల్ చేయాలి. మరి ఎక్కువ ఆలోచించకండి. ఇది మేము మీకోసం చేస్తాం.
ఇక్కడే ఆపేయండి. హలో, ఒక నిమిషం. ఆఫీస్కి వెళ్ళొచ్చేటప్పుడు షాపింగ్కి వెళ్ళారు. తిరిగి వచ్చి చూస్తే బండి లేదు. ఎవరో దొంగిలించేశారు. ఎవరు అడిగినా సరే ఇదే చెప్పాలి. సరే అండి. ఓకే. ఇల్లు ఎక్కడ? పక్కనే సార్. పక్కనేనంటే నంబర్ 25. సరే, ఓకే, వెళ్ళు. జీ, ఏదైనా ఐడియా ఆలోచించారా? బాడీ ఎలా డిస్పోజ్ చేయడం అని? బ్రదర్, నా దగ్గర ఏ ఐడియా లేదు. మైండ్ ఫుల్ బ్లాంక్ అయిపోయి ఉంది. ఎవరో తెలియని వ్యక్తికి హెల్ప్ చేయడానికి వెళ్ళి ఇప్పుడు అనవసరంగా సమస్యలో ఇరుక్కున్నావు. జీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను ఒక సినిమా చూశాను, అందులో వచ్చేటట్టు చేద్దామా? ఏం కావాలి సార్? అపర్ణ అంటే ఎవరు? ఏమైంది సార్? నన్ను చూడాలన్నారట. కొంచెం స్టేషన్ వరకు రామ్మా. తనేం తప్పు చేసింది సార్? తనెందుకు రావాలి? మీ అమ్మాయిని ఒక దొంగతనం కేసులో ఇన్వెస్టిగేట్ చేయాలి. దొంగ కేసా? నువ్వు దొంగ లేదమ్మా. నీ బండిని దొంగిలించిన వాడు దొరికాడు. అందుకని నిన్ను స్టేషన్ తీసుకెళ్లి విచారణ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు నిన్ను రమ్మన్నారు. సార్, ఈ టైంలోనా? ఉదయం వస్తాను సార్. భయపడుకో, కావాలంటే మీ అమ్మతో పట్రా. ఒక్క నిమిషం మేడం. కూర్చో. రోడ్లో ఉన్న బండిని ఎవడో తీసుకెళ్లి ఇరుక్కున్నట్టున్నాడు. నేను వెళ్ళి చూసొస్తాను. బండి దొరికితే మంచిదే కదా. నేను వస్తానే. వద్దు, నువ్వు వస్తే వాగేస్తావు. నువ్వు వెళ్ళమ్మా. ఏ చెప్తే వినవే. వెళ్ళమ్మా. ఇలా రా. నీ పేరేంటి? అపర్ణ సార్. ఏం చేస్తున్నావు? ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నీ బండి ఎలా మిస్ అయింది? నైట్ కొట్టివాకం మార్కెట్లో బండి ఆపి పర్చేస్ కి వెళ్ళాను సార్. షాపింగ్ చేసి వచ్చి చూస్తే బండి లేదు సార్. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే అమ్మ నైట్ లేట్ అయింది. పొద్దున కంప్లైంట్ ఇచ్చుకుందామని చెప్పింది కాబట్టి వదిలేశాను. వీడెవరో తెలుసా? తెలీదు సార్. నీ బండి కొట్టేసింది వీడి ఫ్రెండే. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు? నా బండి కనిపెట్టించినందుకు. మేము వెతుక్కుంటూ వెళ్ళి వాడిని కనిపెట్టలేదు. వెహికల్ చెకింగ్ లో వాడే దొరికాడు. వీడిని విచారించిన దాన్ని బట్టి నీ బండిని మార్కెట్ పక్కన తీయలేదండి కదా. నీ ఫ్రెండ్ ఎక్కడ తీశారా? ఎక్కడో చెప్ప. బండిని గుద్దేసి నిన్న ఒకరు కిడ్నాప్ చేశాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, బండిని గురించి దిగులు పడకుండా ఇంట్లో ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నాడు. ఎవరు వాడు? నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? సార్, వాడు ఎందుకు అలా చెప్పాడో నాకు తెలీదు సార్. నా బండి మార్కెట్ లోనే మిస్ అయింది సార్. అబద్ధం చెప్తున్నావా? మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఆఫీస్కి వెళ్ళొచ్చినప్పుడు షాపింగ్కి వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే బండి లేదు. ఎవరో దొంగలించేశారు. ఎవరు అడిగినా సరే ఇదే చెప్పాలి. ఆ అబ్బాయి బాడీని తీసుకెళ్ళిందే కారు. రెడ్ కలర్. వాళ్ళిద్దరూ వచ్చింది బ్లాక్ కలర్. కార్ నంబర్ ఏంటో తెలుసా?
వాళ్ళిద్దరిని చూస్తే ఐడెంటిఫై చేస్తావా? ఆ? చెప్పు. ఈ అమ్మాయిని యాక్సిడెంట్ స్పాట్కి తీసుకెళ్లి సీసీటీవీ ఉందా చెక్ చేసి ఇంట్లో వదిలేసి ఉదయం 9 గంటలకల్లా స్టేషన్లో ఉండాలి. అర్థమైందా? రామా వెళ్ళు. మనం తప్పు మీద తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. ఇదంతా ఎలా పూర్తవుతుందో అర్థం కావట్లేదు. జీ భయపడకండి జీ, అంతా సర్దుకుంటుంది. మనం తప్పు చేయలేదు, చెయ్యని తప్పుని సరి చేస్తున్నాం అంతే. ముందు మీరు నన్ను నమ్మండి. పోండి, పోయి ఏదైనా బండి వస్తుందేమో చూడండి. బ్రదర్ బ్రదర్, ఓ కార్ వస్తుంది, ఓకేనా? కార్ అంతా సరిపోద్ది, ఒక పెద్ద బండి చూడండి. జీ ఇలా రండి, రండి జీ. బస్సు వేరే పక్క వెళ్ళిపోయింది. జీ పెట్రోల్ బండి వస్తుంది జీ, ఏం చేద్దాం జీ? బాడీ తీసుకువెళ్ళి బండ్లో పెట్టేద్దాం జీ. బండ్లో పెట్టేలోగా పెట్రోల్ బండి వచ్చేస్తుంది, దొరికిపోతుంది. మరి పడద్దాం. బండి రాకుండా వేద్దామంటే ఎలా జీ? దగ్గరకు వచ్చేసింది జీ. తర్వాత వెళ్ళి తీసుకుందాం, పడద్దాం. సరే జీ, వేసేస్తా. ఆటో అండి. నీకు నైట్ డ్యూటీ కన్ఫర్మ్ అయింది. ఉండు, వాళ్ళు లాక్ చేస్తాను. ఐ బ్రో, ఇంజిన్ వేడైనట్టుంది. ఏమైనా సర్వీస్ కావాలా? ఏంటా సర్వీసు? ఆయిల్ సర్వీసు. యో, ఏం మాట్లాడుతున్నావు? కొట్టారనుకో, పోయా. ఏంటి బ్రదర్ కోపడుతున్నారు? ఇక్కడ ఎప్పుడు సర్వీస్ కోసమే నిలుస్తారు, అందుకే అడిగాను. వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. మీల్స్ని మిస్ అవుతున్నారు. సర్వీస్ వద్దన్నారు సరే, అయితే ఎందుకు ఈ సమయంలో ఇక్కడ మీరిద్దరు నిలబడ్డారు? అది ఆయన డైరెక్టర్, నేను కెమెరామ్యాన్. మా పిక్చర్ కి లొకేషన్ చూడడానికి వచ్చాం. గురు, సూపర్ 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 గురు. ఎలాగైనా మీ సినిమాలో ఒక గ్లామర్ సాంగ్ ఉంటుంది కదా, పెడతారు. బండిలో ఒక గ్లామర్ ఉంది, వాడుకుంటారా? కొట్టానంటే సచ్చూరుకుంటా. ఓకే బ్రో, ఓకే బ్రో. కోపం ఉన్న చోటే మూడు ఎక్కువ ఉంటుంది అంటారు. జీ, ఏంటి బాడీ కనబడట్లేదు? ఎక్కడికి వెళ్ళి జీ? రండి కిందకి వెళ్ళి చూద్దాం. హలో సార్, నేను స్టేషన్ నుంచి శంకర్ని మాట్లాడుతున్నా. చెప్పవయ్యా. కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. కుమరాన్ నగర్ బ్రిడ్జ్ పై నుంచి దూకే ఒక కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడట, రిపోర్ట్ చేయమన్నారు. ప్రశాంతంగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళనివ్వరు కదా. సరే పెట్టే వస్తాను. ఏమయ్యా బండి తిప్పు. జీ, ఏమై ఉంటుంది? ఇక్కడే కదా పడేశాం, అంతలోనే ఏమైంది? నాకు అది అర్థం కావట్లేదు జీ. ట్రాఫిక్ కూడా లేదు ఇక్కడ. సరే ఇప్పుడేం చేద్దాం? ఇక్కడే ఇలా అంటే మరి అక్కడే ఏమై ఉంటుంది? ఇప్పుడు కరెక్ట్గా అక్కడికి పోలీసులు వచ్చి ఉంటారు. మన అంచనా ప్రకారం కేసు ఫ్రేమ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి. అయ్యా నమస్తే సార్. ఏంటయ్యా, ఫారెన్సిక్ ఇన్ఫార్మ్ చేశారా? చేసామయ్యా.
కుమరనగర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కన్ఫర్మ్ చేసుకుందాం జీ. రండి. కాకపోతే మీతో ఒక విషయం చెప్పాలి. విషయం ఏంటి? అదేంటంటే అది ఏమయ్యా, ఇంటికి వెళ్ళలేదని కోపంగా ఉన్నాను. డీసీ చెప్పారు, ఏసీ చెప్పారని బాగుతూ ఉండకు. అది కాదయ్యా, ఇతను దీన్ని ఎవరు ముందుగా చూసి ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళని రమ్మను. ఇలా రావయ్యా. ఇతనే చూసాడయ్యా. నమస్కారం సార్. ఏం చూసావయ్యా? ఏం జరిగింది? కొట్టేకి బండి తీసుకువెళ్ళేటప్పుడు వాడి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. సరే అయ్యా. బాడీని చూపించు. అయ్యా వద్దయ్యా. ఏమయ్యా, ఏమైంది నీకు? ఊరికే నసుగుతున్నావు? తప్పుకో. అయ్యా తప్పుకోటు. అతను దివ్య వాళ్ళ చిన్నమ్మా. వాళ్ళెవరో నాకు తెలియదు సార్. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి బాడీని తీసుకెళ్ళిందే కారు. రెడ్ కలర్. వాళ్ళిద్దరూ వచ్చింది బ్లాక్ కలర్. వాళ్ళిద్దరిని చూస్తే ఐడెంటిఫై చేస్తావా? బ్రిడ్జ్ పైన I-20 నిలబడి ఉందా? ఉందయ్యా. ఇది సూసైడ్ కాదు, హత్య అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. అయ్యా. యాక్షన్ స్పాట్కి తీసుకెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమనగా ఆ అమ్మాయి ఎక్కడ? స్టేట్మెంట్ రాపించుకొని ఉదయాన్నే రమ్మని ఇంటికి పంపించేశాం సార్. నా కొడుకుని చంపిన వాళ్ళని చూసిన ఒకే సాక్ష్యం ఆ అమ్మాయి. తన ఎంక్వైరీకి తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి. ఆ అమ్మాయి వాళ్ళని గుర్తుపట్టాలి. సరే అయ్యా. కొంచెం ఇలా రండి. పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ముందు మనం అక్కడికి వెళ్ళాలి, లేకపోతే దొరికిపోతాం. ఏం ఆలోచించకండి, ముందు మీరు వెళ్ళి బండి తిండి పోండి. బ్రదర్, ఏంటి మనకంటే ముందు పోలీసులు వచ్చారు? కొంచెం మెల్లిగా వెళ్ళండి, ఏంటో చూద్దాం. ఎవరని చూడ్డానికి వెళ్ళింది, తిరిగి రానే లేదు. నేను అన్ని చోట్ల వెతికాను, నా కూతురు కనపడలేదు. నాకు చాలా ఏదో ప్రాబ్లం అనుకుంటా. వేగంగా వెళ్ళిపోండి. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో తెలియట్లేదు. ఎలాగైనా నా ఏదో కూతుర్ని కారు వస్తున్నట్టుంది, చూడండి. నాకు భయంగా ఉంది సార్. నెంబర్ నోట్ చేయండి. మేడం, ఏంటి మేడం ఆపకుండా పోయాడు? వెంటనే ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి చెప్పండి. ఓకే మేడం. ఆ అమ్మాయిని స్టేషన్కి తీసుకొచ్చారా? అందుకే అయ్యా మీకు ఫోన్ చేశాను. అయ్యా మేము చూసేసరికి ఆ అమ్మాయి లేదయ్యా, కానీ ఎవడో ఒకడు కాలింగ్ బెల్ కొట్టాడు. ఆ అమ్మాయి వచ్చి తలుపు తీసిందయ్యా. ఆ తర్వాత ఆ అమ్మాయి కనపడలేదయ్యా. వాళ్ళ అమ్మని అడిగితే ఏమీ తెలీదు అంది. ఆ ఇంట్లో సీసీటీవీ లేదా? ఇక్కడ ఏ ఇంట్లో కూడా సీసీటీవీ లేదయ్యా. అనుమానాస్పదంగా నలుపు కారు ఒకటి ఆ వీధిలోకి వచ్చింది. బ్రదర్, పోలీసులు మనం చూసుంటారు కదా? ఖచ్చితంగా చూసుంటారు. కానీ
ఖచ్చితంగా మొహం గుర్తుపట్టేంతగా చూసుండలేరు. కారులో ఇద్దరు ఉన్నారయ్యా. బండి వేగంగా వెళ్ళడం వల్ల మొహాలు కనిపించలేదు, కానీ కార్ నెంబర్ నోట్ చేశానయ్యా. సరే చెప్పినట్టు చేయండి. కానీ ఈ కార్ చూశారు, ఈ పాటికి నెంబర్ ట్రేస్ చేయడం మొదలు పెట్టుంటారు. ఆ కార్ నంబర్ ఆధారంగా బండి అడ్రస్ తీసుకుని GH వచ్చేయ్. సరే అయ్యా, వెంటనే రా. అలాగే అయ్యా. బ్రదర్, ఏంటి ఇంత సింపుల్ గా చెప్తున్నారు? మీరేగా అన్నారు వీళ్ళ అమ్మాయిని ఎత్తుకొస్తే ఏ సమస్య ఉండదు అని. ఇప్పుడు మీరే అంటున్నారు పోలీసు మన కార్ నెంబర్ని ఈజీగా ట్రేస్ చేస్తారని. అప్పుడు ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చారు? జీ, అనవసరంగా టెన్షన్ పడకండి. ఇక్కడికి ఆ అమ్మాయి కోసమే వచ్చాం. మిస్ అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ అమ్మాయి నేరుగా వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ చిన్న దగ్గర మనమే అతని కొడుకుని యాక్సిడెంట్ చేసి చంపామని చెప్పినా కూడా తన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఆ అమ్మాయిని తర్వాత వెతుకుదాం. ఇప్పటికీ ఈ కార్ మన దగ్గర ఉండడం రిస్క్. ఇప్పుడు ఈ కార్ తీసుకువెళ్ళి ఆ లేడీ ఇంట్లో వదిలేసామనుకో, నీ లైఫ్ లో నిన్న రాత్రి జరిగిన చిన్న ఇన్సిడెంట్ టోటల్ గా అరెస్ట్ చేసేవచ్చు. నువ్వు కారులో ఆవిడ ఇంటికి వెళ్ళలేదు, ఆవిడని డ్రాప్ చేయలేదు. హార్డ్ డ్రైవ్ లేకపోవడం వల్ల నువ్వు ఇంటికి వచ్చిన ఎవిడెన్స్ ఎక్కడా దొరకదు. నువ్వు, నేను, మీ ఫ్రెండ్ ముగ్గురం బార్కి వెళ్ళాం, మందు తాగి ఇంటికి వెళ్ళిపోయాం. సింపుల్, అన్సెక్యూర్డ్. ఏ బ్రదర్, ఈ బండి ఫుల్గా మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా? ఏమయ్యా, బండి చెక్ చేయి. సరే అయ్యా. డాక్యుమెంట్స్ ఉన్నాయా చూడు. అయ్యా, కొంచెం కిందకి రండి. డెడ్ బాడీ గురించి ఏ న్యూస్ రాలేదు. మన మీద ఎవరికి ఎటువంటి సందేహం లేదు. ఇకనైనా కంగారు పడకుండా ఉండండి. నిన్న రాత్రి నీలాంగరి నీడా అనే ఎన్జిఓకి చెందిన కవిత అనే అమ్మాయిని హత్య చేసి వాళ్ళింట్లోనే కార్ డిక్కీలో మృతదేహాన్ని వేసింది ఇద్దరు అబ్బాయిలని తెలిసింది. అదే రాత్రి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కొడుకుని ఆ ఇద్దరు అబ్బాయిలు హత్య చేసి ఆత్మహత్య నాటకం ఆడినట్లు విచారణలో తేలింది.
ఈ హత్య చేయడానికి మోటివ్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఒక హత్యను దాచడానికి ఇంకో హత్యని వరుసగా చేశారు. విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర కావాల్సినన్ని ఆధారాలు లేవంటున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళ ఇద్దరి గురించి ఆచూకీ తెలిసిన ఐటీ ఎంప్లాయ్ అపర్ణ కూడా నిన్న రాత్రి నుండి కనిపించడం లేదని తెలిసింది. ఎవరో బెల్ కొట్టారని చూడడానికి వెళ్ళింది. తర్వాత ఏ సమస్య రాదు అన్నారు, ఇప్పుడు చూడండి. జీ మర్డర్ చేసింది ఎవరో ఇద్దరని వాళ్ళకి తెలుసు. అది మనమేనని వాళ్ళకి తెలియదు. దానికి ఒకే సాక్ష్యమైన అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి మనకే మంచి చేశారు. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఎలా అంటే ప్రశాంతంగా ఉంటాను? ఆ బ్రిడ్జ్ పై నుంచి పడేసింది దివ్య వాళ్ళ చిన్నాన్న కొడుకుని. మనం తప్పు మీద తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. తలుచుకుంటేనే వణుకొచ్చేస్తోంది. జీ ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, నేను ఎలా తట్టుకోగలను? నా బిడ్డలకు అన్యాయం జరిగిపోయింది. అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా. కట్ చేస్తే కాల్ చేస్తానుగా, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నావు. నేను ఒకసారి నేరుగా కలిసి మాట్లాడాలి. నేను మార్చరీలో ఉన్నాను. నా తమ్ముడిని ఎవరో చంపేశారు. బాడీ తీసుకోవడానికి వచ్చాం, తర్వాత మాట్లాడతాను. మీ తమ్ముడు గురించి మాట్లాడాలి. ఏమంటున్నావు అరుణ్? ఇంత చేశాక నువ్వు ఎలా వచ్చి నాతో మాట్లాడుతున్నావు? నువ్వు నా తమ్ముడిని చంపేశానని అంటున్నావు. మా బాబాయ్ వాడి మీద ప్రాణం పెట్టుకున్నారు. ఆయనకున్న ఒకే ఒక కొడుకు. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు. మీ తమ్ముడిని నేను చంపలేదు దివ్య, సోము. అది కూడా ఒక యాక్సిడెంట్. అయితే ఆ ఎంజాయ్ లేడీని చంపింది ఎవరు? నువ్వా, నీ రూమ్మేటా? మేమిద్దరమీ కాదు. నువ్వు నమ్మకపోయినా కూడా ఇదే నిజం. అలానే పోలీస్ దగ్గరికి వెళ్ళి ఈ హత్యలు మేం చేయలేదు, ఇంకెవరో చేశారని చెప్తే ముందు మమ్మల్ని లోపలేస్తారు, తర్వాత మా లైఫే పోతుంది. న్యాయంగా చూస్తే మీ తమ్ముడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. నేను ఇప్పుడు కూడా నీ దగ్గరకు వచ్చింది మీ తమ్ముని ఎవరు చంపలేదు, తను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పడానికి వచ్చాను. వస్తాను. అరుణ్, నేను నిన్ను నమ్ముతాను, నీ రూమ్మేట్ ని నమ్మను. ఏం జరిగిందో మా బాబాయ్తో చెప్పు, నేను ఆయనతో మాట్లాడతాను. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఈ సమస్యలోంచి ఎలాగైనా బయటకు వచ్చే. అతను మీ చిన్నాన్న విషయాన్ని పక్కన పెడితే అతను కూడా ఓ పోలీసే. మేము అతనితో నిజం చెప్పినా కూడా ఆయన మమ్మల్ని టార్గెట్ చేస్తాడు. ప్రస్తుతానికి ఈ విషయం గురించి మీ చిన్నాన్నతో ఏమీ చెప్పొద్దు. ప్రాబ్లంని ఎలాగైనా సాల్వ్ చేసి నేనే నీకు కాల్ చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని చూడడానికి వెళ్తున్నారంటే నేను వద్దనేవాడిని. మన సమస్యలు ఇరుక్కుపోతున్నామని వాళ్ళు అర్థం చేసుకోరు జీ. మనం ఎంత క్లియర్గా కేర్ఫుల్గా ఉన్నా కూడా ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాం. ఆవిడ చిన్నాన్న దగ్గర ఏదైనా చెప్పేస్తారేమో జీ. చూశారు కదా, కొడుకు కాబట్టి యాక్సిడెంట్ని కూడా మర్డర్లా చూస్తున్నారు. ఏది ఏవైనా మనం పోలీసుల దగ్గరికి మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోకూడదు జీ. మనమే ఏం చేయాలో డిసైడ్ చేయాలి. ఏం చేయకూడదో క్లియర్గా తెలుసుకోవాలి. అర్థమైందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ అమ్మాయి అపర్ణ ఏమైంది? ఈ వీడియోని మనకి ఎవరు పంపిస్తున్నారు? ఆ వీడియో పంపిన నెంబర్ నుంచి ఫోన్ వస్తోంది. వీడియో క్వాలిటీ అంతా పక్కాగా ఉందా? లేకపోతే చెప్పు, హెచ్డి ప్రింట్ పంపిస్తాను. ఏయ్, ఎవరిది నువ్వు? చేతులు దొరికేవంటే చంపేస్తా. ఎలా? బ్రిడ్జ్ నుంచి పడేసి చంపేశారు కదా, అలాగే చంపేస్తారా? నీ అబ్బా మీ క్రైమ్స్ అని నాకు తెలుసురా. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నైట్ 10 లోపు 25 lakhs డబ్బు నా చేతికి రావాలి.
లేదనుకో 11 గంటలకి ట్రెండింగ్ మీరే. బ్రదర్, మనల్ని బ్లాక్మెయిల్ చేసిందే అది వీడియో కాల్ చేస్తోంది. కాల్ కట్ చేస్తే అంత అయిపోయింది అనుకుంటున్నావా? ఇంక మీదటేరా మొదలవుతుంది. బాగా విను, నేను చెప్పినట్టు నైట్ 25 lakhs నా చేతికి రావాలి. డబ్బు చేతికి రాలేదు. మా దగ్గర అంత డబ్బు లేదు. మా పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. మీ గురించి నాకెందుకురా? డబ్బు మిస్ అయిందో భగవంతుని చూస్తారు. డబ్బులంతా ఇవ్వలేమే, నువ్వేం చేసుకుంటావో చేసుకో. హే, అది చూద్దాంరా. ఇప్పుడే లోపలికి వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చి మీ ఇద్దరిని చంపేస్తాను. వద్దు వెయిట్ చేయి ప్లీజ్. తొందరపడి ఏం చేయొద్దు. నువ్వు అడిగిన డబ్బు మేము ఎలాగైనా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఏంటి వాడు దూకాడు, నువ్వు తగ్గుతున్నావా? ప్లాన్ చేస్తున్నారా? మీరేవి పీకలేర్రా. మీ చెడ్డీలు నా చేతిలో. అందుకే కదా మాట్లాడుతున్నావు. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. దాన్ని ఊరికి వదలకూడదు జీ. అది మర్చిపోయినట్టుగా ఏదో ఒకటి చేయాలి. అది మనల్ని చేసి ఉండేది. వీడియో ఎవిడెన్స్ తో కమిషనర్ ఆఫీస్ ముందు నిల్చున్న దాంతో గొడవ పడకూడదు. కొంచెం తగ్గే వెళ్ళాలి. ఈ ఎవిడెన్స్ కనుక పోలీసుకి దొరికిందంటే మనల్ని ఎన్కౌంటర్లో లేపేస్తారు. అయ్యో, అప్పుడు డబ్బులు అరేంజ్ చేసే పని చూద్దాం జీ. అనవసరమైన రిస్క్ ఎందుకు? 25 లక్షలు ఎవరిని వెళ్ళి అడగాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బును ఏర్పాటు చేయలేం. ఆ వీడియో పంపిన దాన్ని ఎలా పట్టుకోవాలని ఆలోచిద్దాం. ఈ వీడియోలో ఏముంది? మనం ఆ అబ్బాయి బాడీని విసిరేస్తున్నాం. లారీలో తగిలి కింద పడింది. నాకొచ్చిన వీడియో చూడండి. ఇందులో కూడా ఆ ఎన్జిఓ లేడీ బాడీని పడేసిన వీడియోనే వచ్చింది. కానీ కింద పడ్డ వీడియో రాలేదు. ఆ ఫుటేజే లేదు. బాడీ ఏమైందని మనం వెతుకుతూ ఉన్నాం. కానీ చివరికి ఆ బాడీ తన ఇంట్లోనే, తన కార్ డిక్కీలోనే ఉంది. ఇప్పటి వరకు ఆ బాడీ ఆ కార్లోకి ఎలా వెళ్ళిందో మనకి తెలీదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసిందే బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టుండాలి. అదే టైంలో అది దొరకకూడదనే ఏ ఆకారం గానీ లేదా గుద్దిన బండి నెంబర్ తెలియకూడదని ఆ వీడియోని ఎడిట్ చేసి పంపింది. కొంచెం గట్టిగా ట్రై చేస్తే మనం దాని చేతికి చిక్కినట్టు అది మన చేతికి చిక్కే అవకాశం ఉంది. జీ, తన దగ్గర వీడియో ఉంది. తన్ని లాక్ చేయడానికి మన దగ్గర ఉంది జీ. మనం పడేసిన ఆ ఎన్జిఓ లేడీ బాడీని తను తీసుకెళ్లిన ఫుటేజ్ దొరికిందంటే దాన్ని ఈజీగా ఆఫ్ చేసేయచ్చు. సార్, బ్రదర్, బైక్ ఈ ఏరియాలో పెట్టని కనపడకుండా పోయింది. మీ సీసీటీవీలో కొంచెం చూడొచ్చా? సార్, ఆ కెమెరా రిపేర్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఈ ఏరియాలో తిరిగే దొంగల కోసం ఊరికే మా ఓనర్ పెట్టుకున్నారు. సరే, రాత్రికి వస్తాను, రెడీగా ఉండు. జీ. సార్, నిన్న రాత్రి ఈ బ్రిడ్జ్ కింద నా బైక్ ను వదిలేసి వెళ్ళాను. ఓకే. ఉదయం వచ్చి చూస్తే కనపడడం లేదు. సీసీటీవీ కెమెరాని కొంచెం చెక్ చేయొచ్చా? ఇది భయంకరమైన ఏరియా అండి. పగడు పూటే బండిని తీసుకెళ్తారు. నైట్ లో వదిలితే కన్ఫర్మ్ గా అబేసే. కొంచెం చెక్ చేయొచ్చా? వెళ్ళండి, వెళ్ళి చూడండి. వీడు బ్లాక్ మెయిల్ చేసింది దొరుకుతుంది అనుకుంటే వీడెవడు జీ అనవసరంగా దొరికిపోయాడు. ఫస్ట్ అది కనపడదాం. అదెలా చేస్తారు జీ? హలో, చాట్ లోకేష్ హియర్. సార్, అరుణ్ మాట్లాడుతున్నాను సార్. మొన్న ఒక ఇల్లు సెట్ చేసి ఇచ్చారే. చెప్పండి అరుణ్.
రూమ్మేట్ మీకు సెట్ అయ్యాడా? రూమ్మేట్ అంతా సెట్ అయ్యారు సార్. సార్ ఒక హెల్ప్ కావాలి సార్. మీకు కార్ నెంబర్ పంపిస్తాను సార్. ఆ కార్ నెంబర్ ఓనర్ అడ్రస్ కావాలి సార్. మీ ఆఫీస్ బయటే ఉన్నాను సార్. కావాలంటే నేను లోపలికి రానా? లోపలికంతా రాకండి, త్వరగా ఒక అమౌంట్ ని జీపేలో పంపించండి. ఆ తర్వాత వెంటనే కార్ ఓనర్ అడ్రస్ మీ మొబైల్ కి వస్తుంది. వస్తాను. అక్క ఇంట్లోనే పనిచేస్తున్నారా? అవును, ఎందుకు? ఇది ఇలమారన్ సార్ ఇల్లే కదా? అవును, ఎందుకు అడుగుతున్నారు? సార్ మొబైల్ నంబర్ దొరుకుతుందా? అయ్యో, అదంతా నాకు తెలీదు. అక్క ఆయన నా ఫ్రెండే, మొబైల్ నంబర్ మిస్ అయింది. అయితే మీరే వెళ్ళి అడిగి తెలుసుకోండి. సార్ ఇంట్లోనే ఉన్నారా? లేరయ్యా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు తెలియదని చెప్తున్నాను కదా. అక్క ఎందుకక్క కోపడుతున్నారు? తీసుకోండి. బ్రదర్, అదే కారు. The consignment is gonna come shortly. మన ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్ అన్ని అకౌంట్ సెక్షన్ లో తర్వాత చూసుకుందాం. ఇట్ ఇస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు డూ. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ టు టేక్ దిస్ కాల్. హలో, ఇలమారనా? చెప్పండి. కార్ డిక్కీలో నువ్వు పడేసి తీసుకువెళ్ళిన బాడీ బయటకు వచ్చేసింది తెలుసా? పొద్దున్నే న్యూస్ లో చెప్పారే, నువ్వు చూడలేదా? మీరందరూ బయటికి పోండి, బయటికి పోండి, అవుట్. ఎవరు నువ్వు? ఏదో నంబర్ మార్చి కాల్ చేసినట్టున్నావు. కరెక్టే, పోలీసులకు ఫోన్ చేసి ఉండాలి. తప్పుగా నీకు చేశా, పెట్టేస్తాను. నీకేం కావాలి? నువ్వు బ్రిడ్జ్ కింద కారుతో ఒక అమ్మాయిని గుద్ది ఆ అమ్మాయిని తీసుకువెళ్లి తన కారు డిక్కీలోనే పెట్టినంత వరకు నిన్ను ఫాలో చేసి వీడియో తీశాను. నాకేం కావాలో తెలియనట్టు మాట్లాడుకో. అది నా బండే కాదు. నీ ఫార్మా కంపెనీ వాకిట్లోని బండి చూసారా కాల్ చేసింది? నమ్ముకోలేకపోతే వీడియో పంపిస్తాను, చూసు. వాడే మనల్ని కింద వెతుకుంటాడు. హలో హలో, ఆ అమ్మాయిని నేను చంపలేదు, తన్ని చంపింది వేరే ఇద్దరు. ఏం చెప్పావు సరిగ్గా వినపడలేదు. ఆ రోజు రాత్రి ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ భయంలో ఏం చేయాలో అర్థం కాక ఆ బాడీని తీసి నా బండ్లో పెట్టుకుని వెళ్ళిపోయాను. కానీ నాకు సందేహం కలిగి వెళ్లకుండా దాంకొని చూశాను. ఆ తర్వాత ఇద్దరు కారులో వచ్చి ఆ బాడీని అన్ని చోట్ల వెతికారు. ఆ తర్వాతే నాకు అర్థమైంది, వీళ్ళిద్దరే ఆ అమ్మాయిని చంపి బ్రిడ్జ్ లో నుంచి కిందికి విసిరేసేశారు. నేనేం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళ కార్ని ఫాలో చేసుకుంటా వెళ్ళి ఆ బాడీని వాళ్ళ కార్లోనే పెట్టేశాను. సో మీకు అర్థమేంటుంది అనుకుంటా, ఇందులో నా తప్పేం లేదు. తప్పేంటంటే ఆ బాడీ గురించి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నది. సరే, ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజాలన్నింటినీ చెప్పేస్తా. మిత్రమా,
నువ్వు సీరియస్ గా మాట్లాడుతున్నావో కామెడీ చేస్తున్నావో తెలియట్లేదు. పోలీసుల దగ్గర సాక్ష్యం మాత్రమే మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని వేరే ఎవరో ఇద్దరు చంపారన్న దానికి నీ దగ్గర ఎవిడెన్స్ లేదు. కానీ నువ్వు గుద్దే అమ్మాయి చనిపోయిందనే దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎవరి మాట నమ్ముతారో లేదో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. కమిషనర్ ఆఫీస్ లో కలుద్దాం. ఎంత కావాలి? 30 లక్షలు. నేను ఎవరో నీకు తెలియదు. నేను తలుచుకుంటే నేను లేపేస్తాన్రా. మాక్సిమం 10 లక్షలు. నోరు మూసుకుని తీసుకెళ్ళు. నా గురించి నీకు తెలీదు. డబ్బులొద్దు పోరా అని పోలీసులకు చెప్పేసి నా పాటుకు నేను వెళ్ళిపోతాను. రేపు పొద్దున నీ ఫార్మా కంపెనీ ఉండదు. డెలివరీ స్పాట్ టైము నెక్స్ట్ కాల్లో చెప్తాను. బ్రదర్, వాణ్ణి డబ్బు అడుగుతున్నారేంటి? జీ, ఆ బ్లాక్మెయిల్ చేసే అమ్మాయి మన చేతికి దొరకలేదు. వీడి దొరికాడు. వీడి దగ్గర డబ్బులు తీసుకొని అమ్మాయికి ఇచ్చేసి ఈ సమస్య నుంచి ముందు బయటపడదాం. చెప్పండి సార్. సైమన్, రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడికి నేను డబ్బు ఇవ్వబోతున్నా. నేను డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫాలో చేసి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ తీసుకో. అలాగే సార్. బీ కేర్ఫుల్. మిస్ కాకూడదు. నేను చూసుకుంటా. ఓకే. బ్రదర్, ఇక్కడ ఆపండి. చెప్పు. ఎక్కడున్నావు? వస్తున్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమంటున్నాడు? యూస్ మీ. యూస్ చేసుకుందావా? ఎవరు చెప్పట్లేదు. నువ్వేంట్రా ఇక్కడ? గురు మీరా? బ్రిడ్జ్, ఆటో, అమ్మాయి మొత్తం తీసుకెళ్ళిపోయాడు. పిచ్చివాడిలా రోడ్డు మొత్తం తిరుగుతున్నా. నా కథ విన్న వెంటనే మీకు ఏడుపు వస్తుంది కదా. దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కట్టింగ్ అవుతుందని. కట్టింకా? ఎంత కావాలి? 75 విత్ సైడ్ డిష్. తీసుకో, బయలుదేరు. మీరు దేవుడు అండి. మీరు దేవుడు ఫ్రెండ్ అండి. దాన్ని పెట్టేసి వెళ్ళు. టుడే యూ ఎస్కేప్. గురు, రేపు కూడా ఈ టైంకి వస్తారా? కాదు, మీరు వస్తే నేను కూడా వస్తాను. మీరు నాకు నచ్చారు. జీతనే ఏంటి? ఏమైంది? నేను వస్తున్నాను. డబ్బు రెడీనా? దానికి వెయిట్ చేస్తాను. రాగానే తీసుకొస్తాం. మీరు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తూ నించోలేను. మీకు ½ అన్ అవర్ టైం. అంతలోగా డబ్బు రాలేదనుకో, కమిషనర్ ఆఫీస్లో ఎవిడెన్స్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. వస్తామని మాటిచ్చాక వస్తాం. ఊరికే బెదిరించుకో.
చెప్పు సైమన్. సార్ వాళ్ళు చాలా తెలివైనగా ఉన్నారు సార్. మేము ఫాలో అవుతున్నామని తెలిసి డబ్బుతో ఎస్కేప్ అయ్యారు. ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? ఫోన్ పెట్టరా. వాళ్ళని ఫాలో కదరా చేయమన్నారు, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేశావు. ఎప్పుడు ధనవంతుడిగా పనిచేస్తుంటే మనం ఎప్పుడు ధనవంతులు అవుతాం. హలో ట్రై, డబ్బులు ఇస్తున్నట్టు ఇచ్చి నువ్వే మనుషులతో తీసేస్తావా? వీడియోని నెట్లో పెట్టకుండా వదలనరా. డబ్బులు వీళ్ళు తీసుకోలేదా? ఏయ్, నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. నువ్వు కుప్పత్తూరులో డబ్బులు వేయమన్నావు, నేను వేశాను. నా దగ్గర డబ్బులు గేమ్ ఆడుతున్నావా? రేయ్, అది నేను నీకు వేసిన భిక్షరా, అది నాకు అవసరం లేదు. జీ, వీడు డబ్బులు తీయలేదంటున్నాడు. అయితే తీసుకువెళ్ళండి. ఎవరు జీ? సైమన్. జీ, తనే కాల్ చేస్తుంది. ఆ బ్లాక్మెయిల్ పార్టీ. ఏయ్, నువ్వు అడిగిన డబ్బు తీసుకొని నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తున్నావు. ఫోన్ పెట్టు. జీ, మనం ఒక ప్లాన్ వేస్తే దాన్ని మార్చి వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళిపోయారు. మీరు వస్తున్నామంటున్నారు. ఏంటి జీ, టైం ఏదైనా అడగబోతున్నారా? ఇకపై మనం డబ్బును ఏర్పాటు చేయలేం. వేరే దారి లేదు. దీని గురించి దిగులు పడద్దు. దాన్ని కొట్టినా సరే ఎవిడెన్స్ లాక్కుందాం. నువ్వే ఓపెన్ చేయి. కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా? సోమ్, నీ రూమ్మేట్ కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. వేయడానికి ముందు క్లారిటీ ఇచ్చే. ఎక్కడున్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్ళావే? నీ వల్ల పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను. తను చనిపోయిందే.
అక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఇది జరిగేది కాదు కదా. మత్తు నెత్తెక్కిందంటే ఎవరి దగ్గరికైనా వెళ్తావా? నేను సర్వైవల్ కోసం ఎదవుల ముందు ఆడుతున్నాను. నువ్వు బల్బ్ ఎక్కి హత్య చేసావు. క్లబ్కి వెళ్ళకూడదని చెప్పాను కదా. నన్ను వెళ్ళొద్దని చెప్తున్నావు, నిన్నెవరు వెళ్ళమన్నారు? నేను చెప్తున్నాను కదా, నువ్వు నుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. లేకపోయినా వెళ్ళుండకూడదు. లేదు వసు, ఏదో మతి తప్పు వచ్చేసాను. ఇలా అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. హే, నేను చెప్పినట్టే చెయ్యి. ఆ బాడీని కార్లో పెట్టి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర ఆపేయి. నీ రూమ్మేట్గా కార్ తీసుకుని వచ్చాడు, వాడే ఇరుక్కొని. నువ్వు జస్ట్ చూస్తూ ఉండు, కానీ ఇంకొకసారి ఇలా చేసావనుకో నేనే నిన్ను నరికేస్తాను. తీసుకెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమనంగా. ఆ అమ్మాయి ఎక్కడ? స్టేట్మెంట్ రాపించుకొని ఉదయాన్నే రమ్మని ఇంటికి పంపించేశాం సార్. నా కొడుకుని చంపిన వాళ్ళు చూసిన ఒకే సాక్ష్యం ఆ అమ్మాయి. తన ఎంక్వైరీకి తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి. జీలా కూర్చోరండి. పోండి, బండి తీసుకురండి. పోలీసులు అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ముందు మన తనని లేపేయాలి, లేకపోతే దొరికిపోతాం. ఆలోచించకుండా వెళ్ళి బండి తీయించి వెళ్ళండి. చెప్పు వసు, అర్జెంట్గా నువ్వు ఒక పని చేయాలి. ఏ సమస్య రాదు అన్నారు, ఇప్పుడు చూడండి. జీ ఎక్కడికి పోతున్నారు? మీ తమ్ముడి గురించి మాట్లాడాలి. ఎవరండి? ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఎవరే అనుభవ్? పొద్దున్నే వచ్చి ఇరిటేట్ చేస్తావు. నన్ను తెలియలేదు. నిన్న రాత్రి యాక్సిడెంట్ స్పాట్లో కలిసేమే. వాడు డబ్బు తీసుకురాలేదు. ఏంటి, ఇంకేదైనా ప్లానా? పార్ట్నర్ అయిపోదాం అంటున్నాను. సైలెంట్ పార్ట్నర్స్. నీకు కలిపి మేం పనిచేస్తాం, అలాగే మాకు కలిపి కొంచెం సంపాదించుకుంటాం. నువ్వు అడిగిన డీసెంట్ అమౌంట్ని మేము ఇస్తాం. రిస్క్ మాది. నిన్ను మోసం చేయలేవని నీకే తెలుసు. ఈ పాటికి 10 కాపీలు తీసి జాగ్రత్తగా ఉంచుంటావు. దాంతో నువ్వు ఏమన్నా చేయొచ్చని మాకు తెలుసు. ముందు నీ రూమ్మేట్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నా, తర్వాత బాడీ తీసుకెళ్ళిన కారోడు. అరుణ్ దగ్గర అంత డబ్బున్నట్టు తెలియట్లేదే. సమస్య పీక పిసికేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. వాడిని మాత్రం బ్లాక్మెయిల్ చేస్తే అనుమానం వస్తుంది. నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయి. ఎంత నమ్మేంట్రా నిన్ను? వెనక ఉండి వెన్నుపోటు పొడుస్తావా? నిన్నెవరా నమ్మమంది? నేను నమ్మమన్నా? నువ్వు జీజీ అన్నప్పుడే నేను జాగ్రత్తగా ఉండాల్సిందిరా. సోమ్, ముందు వీడిని వేసే. ముందు నీ రూమ్మేట్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నా, తర్వాత బాడీ తీసుకువెళ్ళిన కారోడు. చెప్పారు, సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయా? సమస్యలు ఏవి సాల్వ్ అవ్వలేదు, కానీ అన్నిటికీ కారణం ఎవరో తెలిసింది. ఎవరు? నా రూమ్మేట్ సోము ఉన్నాడు కదా, వాడి అన్ని సమస్యలకి కారణం. కానీ ఎస్కేప్ అయ్యాడు. వాడిని పట్టుకుంటేనే ఇందులోంచి నేను బయటపడగలను. నేను అప్పుడే చెప్పాను నీ రూమ్మేట్ ని నమ్మకు అని.
ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? వాడి టార్గెట్ ఇలమారనే. వాడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుందాం చూస్తాడు. అతన్ని ట్రాక్ చేస్తే వీడిని ఈజీగా పట్టుకోవచ్చు. ఇళమారని ఎవరు? నేను తర్వాత చెప్తాను. నువ్వు వెంటనే మీ చిన్నానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాయి. నేను సోము నెంబర్ నీకు పంపిస్తాను. దాన్ని వెంటనే మీ చిన్నానికి పంపి ట్రేస్ చేయమని చెప్పు. నేను ఇలమారాన్ని ఇంటికి వెళ్తున్నాను. చూడు మనోజ్, సార్ కరెక్ట్గా చెక్ చేసి అది ఎంక్వైరీ చేయి. వచ్చేవాడిని ఎవరిని వదలకు. షిఫ్ట్ చేయండి. అందరినీ ఎంక్వైరీ చేయి. ఈ రూట్లో ఎవరిని వదలకు. హలో, ఈ టైం కాల్ చేసేవేంటి? ఏదైనా ప్రాబ్లమా? నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబాయ్. మారన్, అక్కడేంటి శబ్దం? నేను వెళ్ళి చూస్తా. హలో సార్. అనిత,
నేను నీకు 2 మొబైల్ నంబర్స్ పంపించాను. వాటి మూవ్మెంట్స్ ట్రేస్ చేసి నాకు చెప్పు. ఓకే సార్. ఫోన్ అటెండ్ చేయరా, లౌడ్ స్పీకర్లో పెట్టరా. ఓకే ఓకే. హలో. ఇచ్చిన డబ్బులు నువ్వే తీసుకుంటే మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు మనుషులు పెట్టి తీసుకున్న 25 లక్షలు, అలా చేసినందుకు ఫైన్ 25 లక్షలు, మొత్తం 50 లక్షలు తీసుకొని నేను చెప్పిన చోటుకిరా. డబ్బిస్తానని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పు. చెప్పరా. ఓకే ఓకే సరే ఇస్తాను, కానీ నేను నీ చోటికి రాలేను. లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వే అక్కడికి వచ్చేసి. వస్తాను. వాడి చోటికి రమ్మంటున్నాడు. ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? ఆ ఎన్జిఓ లేడీ చనిపోయింది, మరి నీతో వచ్చింది ఎవర్రా? చెప్పు. ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? చెప్పరా, చెప్పు. అది నేను చెప్తాను. ఎవర్రా నువ్వు? ముందు నువ్వెవరో చెప్పు. వాడు చంపబారి, ఏం తెలియకుండా చావని. ఎవరు నువ్వు? నీకు వీడికి ఏంటి సంబంధం? పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు? చెప్పు. చెప్తాను. నేను నా చెల్లి కవిత ట్విన్స్. అనుకోకుండా అమ్మని చంపేశానని చెప్పి నా చెల్లి దగ్గర ఏడ్చాను. నేను డాక్టర్ అవ్వాలన్నది మా అమ్మ కల. ఆ కళ నెరవేరకుండా జైలుకు వెళ్లాల్సి వస్తే నేను చచ్చిపోతానని దాన్ని బెదిరించాను. అమ్మ కోసం, అమ్మ కళ నెరవేరడం కోసం మా చెల్లి నేను చేసిన హత్యని తనపై వేసుకుని జైలుకు వెళ్ళింది. ఎన్జిఓకి ఫారెన్ ఫండ్ రావటం వల్ల దాన్ని ఆపకుండా కంటిన్యూ చేశాను. ఆ డబ్బుతోటే నేను డాక్టర్ చదువుకున్నాను. డాక్టర్ వృత్తిని నేను పవిత్రంగా చూడలేకపోయాను. వ్యాపారంగానే చూశాను. చాలా డబ్బు సంపాదించాలనుకున్నాను. అప్పుడే ఎం ఫార్మా ఓనర్ ఇళమారని కలిశాను. నాకు చాలా కలలున్నాయి. అవి నిజం కావాలంటే దానికి మీ హెల్ప్ కావాలి. మీలాంటి ఇన్నోవేటివ్ పర్సనే మా ఫార్మాకి కూడా కావాలి. మీ ఫార్మా బ్యాక్గ్రౌండ్ ద్వారా నేను కొత్తగా కనిపెట్టిన ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనం కోట్ల కొద్దీ డబ్బు సంపాదించొచ్చు. ఐడియా ఏంటో? CPH4 కార్బాక్సీ టెట్రాహైడ్రాప్టెరిన్ కడుపుతో ఉన్న ఆడవాళ్ల శరీరాల్లోకి 6వ వారంలో పంపించే ఒక అద్భుతమైన ద్రవం. ఇది బిడ్డల మెదడు ఎదుగుదలకి, ఎముకల బలానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అణు ఆయుధం. దీని ఎఫిషియన్సీ చాలా చాలా ఎక్కువ. దాని శక్తి సామర్థ్యాలకి ఎలాంటి హద్దులు లేవు. ఈ CPH4 నా టార్గెట్. ఇది ప్రెగ్నెంట్ విమెన్ దగ్గర నుంచి తీసి దాని నుంచి మనం పవర్ఫుల్ మెడిసిన్ ని తయారు చేసి ఉత్సాహపరిచే మందుగా యూజ్ చేయొచ్చు. హీస్ గ్రీక్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. 2016 ఒలింపిక్ 200 మీటర్స్ రన్నింగ్ రేస్ సిల్వర్ విన్నర్. 24 అవర్స్ క్రితం CPH4 ఇంజెక్ట్ చేశాం. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. గో. (18.26 seconds). What? He broke the world record.
అన్బిలీవబుల్. ఆల్రెడీ మార్కెట్లో ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ డోప్ టెస్ట్ చేస్తే ఈజీగా కనిపెట్టొచ్చు. బట్ ఈ CP4H ని మాత్రం అస్సలు కనుక్కోలేరు. ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఉమెన్ ఒంట్లోంచి తీస్తున్నాం కాబట్టి స్టెరాయిడ్ తీసుకున్న ఒంట్లో ఈజీగా జల్ అయిపోతుంది. Am I right? ఎంత పెద్ద టెస్ట్ చేసినా కనిపెట్టలేరు. బాబు మీ ఐడియా గురించి చెప్పాడు, విన్న వెంటనే అదిరిపోయింది. అందుకే వెంటనే రమ్మని చెప్పాను. గర్భిణి నుంచి ఆ ద్రవం తీయాలి అని చెప్పారు. మన వ్యాపారం సాగాలంటే అంతమంది గర్భిణీ స్త్రీల కోసం ఎక్కడికి వెళ్తాం? డోంట్ వరీ సార్, నేను 40 మంది ఆడవాళ్లతోటి ఒక NGOని రన్ చేస్తున్నాను. వాళ్ళందరినీ రహస్యంగా వాళ్ళకే తెలియకుండా గర్భవతుల్ని చేసి ఆ జెల్ తీసేద్దాం. వాళ్ళ వల్ల ఏ సమస్య రాదు కదా? ఎవ్వరూ లేని అనాథ పిల్లలు ఫుల్ గా మన కంట్రోల్లోనే ఉంటారు. ఏదైనా చేయొచ్చు. సార్ ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అది సంగతి. మినిస్టర్ సపోర్ట్ తో మేం పనిని మరింత వేగం చేశాం. దాన్ని తీసే టైం దగ్గర పడినప్పుడే సడన్ గా నా చెల్లెలు కవిత జైలు నుంచి రిలీజ్ అయ్యి NGOకి వచ్చింది. నన్ను క్లినిక్ మీద కాన్సన్ట్రేట్ చేయమని నా చెల్లెలు NGOని చూసుకుంది. వీటన్నిటిని మించి ఒక రోజు NGOలోని ఒక అమ్మాయి బాత్రూమ్ లో కాలు జారి పడి గర్భస్రావం జరిగింది. చనిపోయిన అమ్మాయి తన లవర్తో తప్పు చేసిందని దానికి సర్ది చెప్పాను. ఇది కవితకి తెలిసి షాక్ అయ్యింది. కవితకి మన మీద డౌట్ వచ్చింది. మనం ఇంకా లేట్ చేయకూడదు, అంత టైం కూడా మన దగ్గర లేదు. వెంటనే మినిస్టర్తో మాట్లాడండి, ఈ రోజు రాత్రే తీసేద్దాం. కవితకి మత్తు మందిచ్చి కరెక్ట్ టైంకి నేను NGOకి వస్తాను. మీరు ముందుగానే వెళ్ళిపోండి. నీకు మనసు ఎలా వచ్చింది? ఈసారి నేను నిన్ను క్షమించను. నీకు పెద్ద శిక్ష పడేలా చేస్తాను. అందుకోసం పోలీసుల దగ్గరికి, కోర్టుకి, ఎక్కడికైనా వెళ్తాను. ఇకపై నా దగ్గర నటించడానికి ప్రయత్నించుకో. జైలుకు పంపిస్తావా? చాపే. నన్ను క్షమించగలుగుతా. అమ్మ అనుకున్నట్టు డాక్టర్కి చదవలేదు. నేను చదివుతాను. అమ్మ నేనే చంపాలి. కవితాని చంపేశాను. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. తన బాడీని డిస్పోజ్ చేయాలి. వస్తుంది.
ఇంటికే వస్తున్నాను. ఒక ఇడియట్ వల్ల చిన్నగా ఒక సమస్య వచ్చి పడింది. ఏమైంది? అది తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు కార్ డిక్కీలోంచి మాట్లాడుతున్నాను. ఏంటి? ఆర్ యు ఓకే? యా ఐఎమ్ ఓకే. ఆ ఫూల్ నన్ను లాక్ చేసి వెళ్ళాడు. ఏ ఏరియాలో కార్ ఆగిందో తెలియడం లేదు. మీరు వెంటనే రండి, లొకేషన్ షేర్ చేస్తాను. అంతకు ముందే ఇంటికి వెళ్ళి నేను చెప్పింది చేసి ఇక్కడికి రండి. కాస్త బయట ఉండండి. ఎందుకు? చెప్తున్నాను కూడా. మారేన్ రండి. ఎందుకు ఈ డ్రెస్ చేంజ్? చెప్తాను. ముందుగా కవితని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి నా కార్ డిక్కీలో పాడేయండి. ఏమైంది? ఏం చేయబోతున్నాం? ఏం అర్థం కావట్లేదు. కవితని ఇంట్లో డ్రాప్ చేసిన వాడు ఎందుకు నా కార్ తీసుకువెళ్లాడో తెలియలేదు. కానీ కొద్దిసేపటికే ఇంటికి తిరిగొచ్చి నేను కవితను అనుకుని నాతో తప్పుగా నడుచుకోవాలని చూశాడు. నేను అడ్డుకోవాలని చూసినప్పుడు కొట్టి నాకు కళ్ళు తిరిగేలా చేశాడు. కళ్ళు తెరిచి చూస్తే నేను కార్ డిక్కీలో ఉన్నాను. తెలుసో తెలియకో వాడు వచ్చి మరీ మన వల్ల చిక్కుకున్నాడు. సైలెంట్ గా కవిత హత్యని తన మీద పడేలా చూసుకోవాలి. ఎంత పెద్ద ఫ్రాడ్ చేశారు మీరు. మీరు చూసుకుంటారనే ధైర్యంతోనే కదా పాప ఎన్జిఓ పిల్లలు ఉన్నారు. వాళ్ళెప్పుడు ఇలా చేస్తారా? మీలాంటోళ్ళకి జీవించే అర్హత లేదు. మీ ఇద్దరిని ఊరికి వదలకూడదు. చచ్చేంత వరకు మీరు జైల్లో ఉంటేనే ఇలాంటి పిల్లలు బయట సంతోషంగా జీవిస్తారు. జీ, నా చేతిలో మీరు ఇరుక్కున్నారనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది మీ చేతిలోనే నేను ఇరుక్కున్నానని. ఎంత పెద్ద క్రైమ్ ఎంత అసాల్ట్గా చేశారు. మీ దగ్గర నేను బిచ్చగాడ్లక్క లక్షల్లో అడిగాను. ఛై, నీచంగా ఉంది. మీరేం చేస్తారంటే ఒక 10 కోట్లు 10 కోట్లు తీసుకొచ్చి నాకు సెటిల్ చేయండి. నేను ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతాను. లేకపోతే మీరు చేసిన ప్రతి నీచమైన పని ఈ ఫోన్లో ఉంది. చాలా సినిమాలు చూసుంటారు. నేనేం చేస్తానో మీకే తెలుసు. ఇస్తా, ముందు వాడిని వేసి పారాయి. జీ, సారీ జీ. నేను మీకు దూరంగా వెళ్దాం అనుకున్నా విధి మళ్ళీ మళ్ళీ మీ ముందే తీసుకొచ్చి ఆపుతుంది. 10 కోట్లు అడిగాను జీ, ఇస్తానని చెప్పేశారు. నన్ను ఏం చేయమంటారు జీ? చచ్చిపోండి జీ. మీలో సోము అంటే ఎవర్రా? సార్ వీడే సార్. సార్ సార్ నేను అరుణ్. దివ్యతో చెప్పింది నేనే సార్. వీడే సార్ సోము. మీ అబ్బాయిని చెప్పింది వీడే సార్. సార్, నేను మీ కొడుకుని చెప్పలేదు. అదొక యాక్సిడెంట్. మీ కొడుకేవి అంత మంచివాడు కాదు సార్. ఒక అమ్మాయిని లాక్కు వెళ్ళి రేప్ చేద్దాం అనుకున్నాడు సార్. ఏదేమైనా వాడు నా కొడుకురా. వాడు చేసిన తప్పైతే నువ్వు చేసిందేంటి? వాడిని యాక్సిడెంట్ చేసింటే తిన్నగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండాలిగా. బ్రిడ్జ్ మీద నుంచి కింద పడేసేందుకు డ్రామా చేశావు. నిన్ను కాపాడుకోవడానికి నువ్వేమైనా చేయగలవంటే
నా కొడుకు చనిపోయినందుకు ఒక తండ్రిగా నేను కూడా ఏమైనా చేయగలను. నువ్వు ఉండకూడదురా. తీశాడు. వాడి దగ్గర ఎవిడెన్స్ ఉంది. వీడి వల్లే మన మొత్తం ప్లాన్ స్పాయిల్ అయిపోయింది. వీడిని ప్రాణాలతో వదిలితే మనల్ని నెమ్మదిగా ఉంచడు. వాణ్ణి వేసేయండి. జీవితం చేస్తున్నా చేసిపోతున్నా ఒక్కడుగా ఎంటి రాతున్నా సార్, చనిపోయిన ఆ ఇద్దరి గురించిన అన్ని ఎవిడెన్స్లు ఇందులో ఉన్నాయి. ఇక నుంచైనా అనవసరమైన మనుషులతో స్నేహం చేయకుండా ఉండు. నిన్ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి మా అన్న కూతురు కోసం నేను చాలా రిస్క్ చేశాను. ఊరికే ఆగతాయిలా ఉండకు. అన్నిటికీ సారే సపోర్ట్ చేశారు. ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళగానే కేసును మర్చిపోవాలి. ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు, అర్థమైందా? ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? ఈరోజు నా బర్త్డే. ఈ ఎన్జిఓ పిల్లలకి డొనేషన్ ఇద్దామని వచ్చాను. కొన్ని ఇష్యూస్ వల్ల ఈ ఫౌండేషన్ ని గవర్నమెంట్ ఇప్పుడు అండర్టేక్ చేసుకున్నారు సార్. సో మీరు డైరెక్ట్ గా ఇప్పుడు డొనేషన్ ఇవ్వలేరు. మీరు కావాలంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కాంటాక్ట్ చేసి చూడండి సార్. థ్యాంక్స్. చెప్పు దివ్య. మన ప్లాన్ లో ఒక చిన్న చేంజ్. నేను రావట్లేదు, ఇప్పుడు నువ్వే ఇంటికి రావాలి. నాన్న లేరా? నాన్న ఉన్నారు, నేను డైరెక్ట్ గా కలవాలంటున్నారు. వచ్చేస్తావా? ఓకే, వచ్చేస్తాను. సంబంధించిన మినిస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్? గవర్నమెంట్ ఆ పనుల్లోనే ఉంది. తగిన సమయానికి అన్ని సరిగ్గా జరుగుతాయి. మీకేదో బిరుదు దక్కుతుందంటున్నారా? అవును సార్, ప్రాణాలని పనంగా పెట్టి ఆపరేషన్ ముగించాం. అలా ఇచ్చారంటే ఆ బిరుదు మా పోలీస్ శాఖకి ఎనర్జీగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్స్ రా. నా బర్త్డే అని నీకెలా తెలుసు? అక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఆయనే మీకు ఇవ్వమని చెప్పారు. ఎవరు? అదిగో బైక్ లోనే కూర్చుని ఉన్నారు.
ఇక్కడే ఉన్నారు, వెళ్ళిపోయినట్టున్నారు. బాయ్ అంకుల్. హ్యాపీ బర్త్డే బ్రో. బ్రో ఎవరు సార్ మీరు? ఫోన్ అంతా గిఫ్ట్ ఇచ్చారు? గిఫ్ట్ ఫోన్ కాదు బ్రో, అందులో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదే అసలైన గిఫ్ట్. చూసి ఫోన్ చేయండి. హెల్ప్ చేయి. ఎక్కడ పెట్టావయ్యా ఈ అమ్మని? కనక వర్షమేనయ్యా. విదేశీయులతో 200 కోట్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను. ఆ మందు నాకు ఎప్పుడు చూపిస్తావయ్యా? హలో, ఏంటయ్యా మాట్లాడటం లేదు? మనకి 2 లేడీస్ కాలేజీలు ఉన్నాయి. ఆ అమ్మాయిలు కూడా మన వ్యాపారానికి యూజ్ చేసుకుందాం. ఇక మీద మనకి నిద్ర ఉండదయ్యా. రాత్రి పగలు పని చేయాలి. నువ్వు చెప్పినట్టు నేను వింటా. నేను నా బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటా. నాకు హెల్ప్ చేయి, ప్లీజ్ 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 ప్లీజ్, నాకు హెల్ప్ చేయి.